ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కందముని పద్యాలు చేసుకుందాం. సాయిరామ్. ముందుగా 521 వచనం. ఇట్లు వ్యాసనందనుండైన సుకుండ అరుగుదెంచినందలి మునీంద్రుల మహానుభావుని ప్రభావము ఎరుగుదురు కావున నిజాసనంబుల డెగ్గి ప్రత్యుత్నంబు చేసిరి. పాండవ పౌత్రుండు ఆ యోగిజన శిఖామణికి అతిథి సత్కారములు కావించి దండ ప్రణామంబులను చేసి పూజించే. మరియు గ్రహ నక్షత్ర తారక మధ్యమునం తేజరిల్లు రాకా సుధాకారుండును పోలే బ్రహ్మర్షి దేవర్షి రాజర్షి మధ్యమున కూర్చుండి విరాజమానుడైన సుఖయోగేంద్రుని కనుగొని. భావము. ఈ విధంగా వేదవ్యాసనందనుడైన సుఖయోగేంద్రుడు అక్కడకు రాగా ఆ మహానుభావుని మహత్వం తెలిసిన అక్కడ మునివర్యులంతా కూడా తమ తమ ఆసనాల నుంచి లేచి ఎదురు వచ్చారు. పాండవ పౌత్రుడైన పరిషత్తు ఆ మహాయోగికి అతి సత్కారాలు కావించాడు. సాష్టాంగదండ ప్రణామం చేసి పూజించాడు. గ్రహ నక్షత్ర తారక సమూహం నడుమ విరాజిల్లే సంపూర్ణ పూర్ణిమా చంద్రుడిలాగా బ్రహ్మర్షి దేవర్షి మధ్యలో కూర్చుండి విరాజిల్లే సుఖయోగేంద్రుని చూసి 522 పద్యం. ఫలము నేలమోపి భయభక్తులతోడ నమస్కరించి భూపాలకులో తముందు కర పద్మములను ముకుళించి నేడు నా పాలిటి భాగ్యమెట్టిదియో పవనమూర్తివి పుణ్యకీర్తివి వేళకు నీవు వచ్చితి వివేకభూషణ దివ్య భాషణ. పాలమున్ నుదుటిని నేలపై మోపి ఆంచి భయమును భక్తుల భక్తియును తోడంతో కూడి నమస్కరించి భూమికి పాలకుల కుల వంశములో ఉత్తముండు శ్రేష్ఠుడు పరిషన్ మహారాజు కర చేతులు అను పద్మములను ముడిచి నేడు ఈవేళ నా పాలిటి భాగ్యము ఎట్టిదియో ఎలాంటిదో పవిత్రమైన మూర్తివి ఆకారము గలవాడవు పుణ్యముల వలన కీర్తివి ప్రసిద్ధి పొందిన వాడవు. ఈ సమయము కొన్నకు నీవు వచ్చితివి వివేకమును విభూషణ విశిష్టాలంకారము గలవాడా దివ్య జ్ఞానపూరితములకు భాషణము చేయువాడా. భావము. కురుకులావతంసమైన పరిషత్తు మళ్ళీ శోణితలాన వెన్నుదురు సోకేటట్లుగా ప్రణామం చేసి కరకమలాలు జోడించి ఇలా విన్నవించుకున్నాడు. మహానుభావా సుఖదేవా, నా అదృష్టమేమో కానీ పావనమూర్తివి పుణ్యకీర్తివి విజ్ఞాన విభూషణుడవు దివ్య భాషణుడవు అయిన నీవు సమయానికి విజయం చేశావు. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.